కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లి మున్సిపల్ పరిధిలో శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం చిల్వార గ్రామానికి చెందిన వీరప్ప తన కుమారుడు మల్లికార్జున్ 7వ తరగతి చదువు కొరకు హాస్టల్లో ఉంటున్నాడు. అయితే గత 2 రోజుల క్రితం హాస్టల్లో చనిపోయాడు. ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి ఎలా చనిపోతాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి మీరు ఏమన్నా నమ్మకం ఇచ్చారు? మీరు ఏదైనా ఉంటే దయచేసి చెప్తానా, కరెక్ట్ చెప్పండి, ఏదైనా సమాధానం చెప్పండి. డోరీస్ పండుకున్నదా కూడా అన్నాడు అంతే. మళ్ళీ పక్క రూమ్ లోకి ఇక మార్నింగ్ లేపేటప్పుడు లైట్ లేపి అయితే నైట్ 10:30 దాకా మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. మా కోసం ఇప్పుడు ఆయన నైట్ మేము మంచిగా ఉన్నాం. మా కోసం ఐకాన్ నుంచి సి బ్యాచ్ మారిండు ఆయన. మస్తు నైట్ ఏడ్చిండు. మేము నైట్ 10:30 దాకా మంచిగానే ఉన్నాం. అందరు మంచిగా ఆడుకున్నాం. అందరం మంచిగా ఆడుకున్నాం. కొత్త వాళ్ళు వచ్చిర్రు, అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అందరం తిన్నాం. అందరం పొద్దుగా అందరం పన్నాం. 10:30 దాకా పన్నాక ఆయనతో లేడ్చిండ. ఇతను చెప్పిండు పొద్దున్న చెప్పిండు. మాకు చెప్తానన్నా మేము చెప్తుంటాం. సార్ వాళ్ళ మాకు చెప్పలే. ఏడ్చుకుంటూ అట్లనే అన్నాడంట. మేము ఏమనలేం. అందరం ఆడుకుంటే ఆయనే మాకు అదే మళ్ళా 10 వరకు అన్నాం. అంటే ఆయన ఇక నైట్ ఎప్పుడు ఏడ్చిండంట. వీళ్ళు చెప్పలే మాకు. చెప్తే మేమన్నా పోయి సార్కి చెప్పేటోళ్ళం. ఆయనతో మాకు చెప్పకుండా నైట్ గట్టిగా ఏడ్చిండంట. ఇక అట్లే అనుకున్నాను.